అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ప్రతి సంవత్సరం అమ్మోరి జాతర ఘనంగా జరుగుతుంది. ఆ ఊరి పక్కన ఉన్న పెద్ద అడవి గురించి గ్రామస్తుల మధ్య ఓ పురాణం ఉంది. అది ఆ అడవిలోని ముఖాలు గురించి. ఈ చెట్లు కేవలం అడవిలో ఉండేవని కాదు, ఆ చెట్లకన్నా లోతుగా ఉన్న భయంకరమైన ఆత్మలు జీవిస్తాయని ప్రజలు నమ్మేవారు. ఎవరూ అక్కడికి వెళ్ళినా తిరిగి రాలేదనే భయం గ్రామంలో నిండిపోయింది. అప్పుడే ఆ ఊరిలో జతర మొదలైంది. అందరూ వాళ్ళ బంధువులను జాతరకి ఆహ్వానించారు. నవీన్ అనే యువకుడు అదే ఊరికి చెందిన మల్లయ్య మరియు సూరమ్మల సంతానం. అయితే నవీన్ తన స్నేహితుడైనటువంటి మహేష్ ని జాతర సందర్భంగా ఆహ్వానించాడు. అతను టౌన్లో ఫోటోగ్రాఫర్గా జీవనం సాగిస్తున్నాడు. అతనికి విచిత్రమైన కథలు చిత్రీకరించడం అంటే చాలా ఇష్టం. అనుకోకుండా జాతరలో ఆ అడవి గురించి ఊరి వాళ్ళు మాట్లాడుకుంటుండగా విన్నాడు మరియు తన సందేహాలను అడిగి తెలుసుకున్నాడు. అతనికి ఇలాంటి కథలు అవాస్తవమనే నమ్మకం ఉండేది. అది ఎలాగైనా అవాస్తవమని నిరూపించాలనుకున్నాడు. వెంటనే నవీన్కి ఏమాత్రం చెప్పకుండా ఆ సాయంత్రం పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళాడు. విషయం తెలుసుకున్న నవీన్ తను కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. కాని వాళ్ళ అమ్మ నాన్న మరియు ఊరి జనాలు అతనిని వెళ్ళొద్దని బ్రతిమాలారు. అప్పుడే మహేష్ ఏమో అడవిలోకి ప్రవేశించాడు. అతడు వెళ్తుండగా గాలి చల్లగా, చెట్లు బలంగా ఊగుతున్నాయి. కాని అతను ఏమాత్రం భయానికి లోనవకుండా అడవి లోతుకు వెళ్ళసాగాడు. అతను వెళ్లే కొద్దీ చీకట్లు మరింత కమ్ముకుంటున్నాయి. అప్పుడే అతనికి ఆశ్చర్యపోయే దృశ్యం కనిపించింది. అదేంటంటే దూరంగా ఉన్న ఓ చెట్టుపై మానవ ముఖం ఏదో ఆకారంలో ఒక ప్రేతాత్మ బొమ్మ రూపంలో కనిపిస్తోంది. ఎప్పుడైతే గాలి వీయటంతో అది అతని మీద పడిందో, అది కేవలం చెట్టుకే చెందినదని మరియు ఒక తెల్లని దుస్తులులా కనిపించింది. మహేష్ దాని ఫోటో తీసి మరింత లోతుకు వెళ్ళసాగాడు. అప్పుడు రాత్రి 10 గంటలు అవుతోంది. అడవి మొత్తం నిశ్శబ్దంతో కమ్మేసినట్లుంది. గాలి కూడా వేగంగా వీస్తుంది. అప్పుడే "నువ్వు వచ్చావుగా, ఇక ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్తావో నేను చూస్తా" అనే మాట మహేష్కి వినిపించింది. వెంటనే అతను వెనక్కి తిరిగాడు. ఆ వెంటనే దారి అదృశ్యమైంది. అతని చుట్టూ ఉన్న అన్ని చెట్లు ఏదో భయంకరమైన తెల్లని మొహాలతో కనిపించాయి. అప్పుడే ఒక్కసారిగా ఒక ముఖం నెమ్మదిగా చెట్టు నుండి బయటకు వచ్చింది. అది చూడడానికి ఎలా ఉందో తెలుసా? అసహ్యకరమైన మరియు కత్తులతో పొడిచిన పాత ముఖం వలె కనిపిస్తోంది. అది చూసిన మహేష్ ఒక్కసారిగా భయపడ్డాడు. అతనికి ఆ చెట్టు నుండి ఎవరో మాట్లాడినట్లుగా అనిపించింది. అదేంటంటే, "నన్ను కూడా ఇలా బంధించారు. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, ఇంకా తప్పించుకోలేవు, హహహహహ" అంటూ నావాసాగింది. అది వినగానే మహేష్ తిరిగి పరుగు తీసే ప్రయత్నం చేశాడు. కాని అడవి దారి మూసుకుపోయింది. మహేష్కి ఏం చేయాలో, ఎలా అక్కడి నుండి తప్పించుకోవాలో తోచలేదు. ఒకవైపు చెట్లు కదులుతున్నట్లు శబ్దం వస్తోంది. తన గుండె వేగంగా కొట్టుకోవడం అతనికి వినిపిస్తోంది. భయంతో చుట్టూ చూస్తూ ఉండిపోయాడు. ప్రతి చెట్టు నుండి మరో ఆత్మ బయటకు వస్తూ అతనిని చుట్టుముడుతున్నట్లు గమనించాడు. అంతే, ఆ రాత్రి నుంచి మహేష్ అదృశ్యమయ్యాడు. కాని కొన్ని రోజుల తర్వాత అతని కెమెరా గ్రామంలోని అడవి దగ్గర కనిపించింది. కెమెరా తెరిచి చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. అందులో ఏముందంటే, మహేష్ యొక్క మొహం ఆ చెట్లలో ఒకదానిలో భాగమై కనిపించింది. అప్పుడు ఊరివారంతా గుమికూడి ఇలా అనుకుంటున్నారు, "అయ్యో పాపం! మహేష్ వద్దన్న ఆ మాయదారి అడవిలోకి వెళ్ళాడు, చాలా మంచివాడు. ఇప్పుడు చనిపోయాడు. ఖచ్చితంగా ఆ అడవిలోని భూతాలే చంపేసి ఉంటాయి. ఒరే పుల్లయ్య, ఇప్పుడు అడవిలోని ముఖాలు మరింత పెరిగాయి రా, ఇక మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆ అడవి మళ్లీ కొత్తవాళ్లను మరియు ప్రయాణికులను ఆకర్షించడానికి నిశ్శబ్దంగా ఉన్నట్లు ఎదురుచూస్తారు. అడవిలో అడుగు పెట్టినవారికి కేవలం ఒక హెచ్చరిక మాత్రమే వినిపిస్తుంది, ముందుకు వెళ్ళకు అని. అందుకే మనం ఇకనైనా మేలుకొని ఆ అడవి చుట్టుపక్కల ఎవరినీ వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి" అని ఆ ఊరివారు వాళ్లల్లో వాళ్లు మాట్లాడుకున్నారు.